హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో కొంచెం వెరైటీగా ఎగ్ బుర్జీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొన్ని తిరువాత గింజలు వేసి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది వేగిపోతూ ఉంటుంది. అంతలోపల ఒక రోల్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా దంచి పెట్టుకోండి. ఇంతలోపు ఇవి వేగిపోయి ఉంటాయి కదా మనకు ఆనియన్స్, ఇవి అందులో ఈ దంచి పెట్టుకున్న పేస్ట్‌ను కూడా వేసుకొని బాగా వేగించుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం బాగా కొట్టి పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లను ఇందులోనే వేసుకొని బాగా ఇట్లా వేయించుకోండి సిమ్‌లో పెట్టుకొని. అంతే, ఇది మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే మంచి వేడి వేడి ఎగ్ బుర్జీ రెడీ అవుతుంది. ఇప్పటికి మనం ఛానల్ పెట్టి 1 మంత్ కంప్లీట్ అయింది. చాలా నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.